నందిగామ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మొండితోక జగన్మోహన్ గారు నామినేషన్ దాఖలు చేశారు. ఎక్కడ చూసినా జన సందోహం. ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఎంత మేరకు ఉన్నాయి? ప్రస్తుతం అంతా మాట్లాడడానికి నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్ గారు మనతో ఉన్నారు. వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. చెప్పండి, ఈరోజు నామినేషన్ చూస్తుంటే అది నామినేషన్ లేదు, మీరు మరలా ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేగా ఉంది. ఇంతమంది జన సందోహం మీకు ఈ రోజులా మీ వెంట ఉండడం మీరు ఏం చెప్తారు? ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారి పనితీరు. ఆయన 5 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ప్రజలకి వ్యక్తిగత గౌరవాన్ని, ప్రతిష్టని, మర్యాదని ఎంత మేరకు ఇవ్వగలమో అంత మేరకు ఇచ్చారు. కాబట్టే ఈవేళ ప్రజలంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నా నామినేషన్కి వారంతా విచ్చేసి విజయవంతం చేసి తమ ఆశీస్సుల్ని, అభిమానాన్ని తెలియజేసుకున్నారు. మంచి పనులు చేస్తే, ప్రజల్ని మంచిగా చూస్తే, ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కాబట్టి ప్రజలు తమ పరిపాలించే హక్కుని ఓటు ద్వారా ఇస్తారు. కాబట్టి ప్రభువులు లేక ప్రజాప్రతినిధులు బాగా పరిపాలిస్తే ప్రజలు మర్చిపోరు. ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసాన్ని, నమ్మకాన్ని తెలియజేస్తారు, వాళ్ళ అభిమానాన్ని, ప్రేమని తెలియజేస్తారు. దాని పర్యవసానమే ఈవేళ మీరు నా నామినేషన్లో చూశారు. మీ ప్రత్యర్థిగా తంగిరాల స్వామి గారు పోటీ చేస్తున్నారు, అంటే నామినేషన్ కూడా దాఖలు చేశారు. ముగ్గురు పార్టీల కార్యకర్తలు కలిసినా మీకు వచ్చిన జనసందంలో సగభాగం కూడా లేరు. అంటే ఇక్కడ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారా వైసీపీకి కూటమి అభ్యర్థికి తేడా? ఇక్కడ ప్రధానంగా మొదటి నుంచి చెప్తున్నాను నేను, మేము బలమైన వాళ్ళం కాబట్టే అన్ని పార్టీలు కలిసి బలమైన వ్యక్తిని ఎదుర్కోవాలంటే బలం కావాలి కాబట్టి వాళ్ళంతా కలిసి వచ్చారు. అదేవిధంగా ఈ బలం ప్రజాబలం. ప్రజలకు మంచి చేస్తే ప్రజలు ఎప్పుడు వెన్నంటి ఉంటారు. దానికి తార్కాణమే ఈవేళ మనం చూస్తున్నాం. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఆదరణ, ప్రేమ, అభిమానం ఉన్నాయి కాబట్టి పార్టీ పట్ల బలంగా వాళ్ళ యొక్క అభిమానాన్ని, ప్రేమని తెలియజేస్తున్నారు. కాబట్టి ఈవేళ పార్టీ యొక్క బలం ఈవేళ కనపడుతుంది. ఏ స్థాయిలో కనపడుతుందంటే ఆంధ్రప్రదేశ్లో కాబోయే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే. అదేవిధంగా నందిగామ కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గెలుస్తుందనే విషయాన్ని ఈవేళ తెలియజేశారు. ప్రజల ఎమ్మెల్యే, అదేవిధంగా ఒక వైద్యులు కూడా ఇంత సాదాసీదాగా ఉండడం మీరు ఎలా సాధ్యం? ఎంతమంది ప్రజలు మీ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కరించే వరకు కూడా ఇంటికి పంపించట్లేదు. ఇంత సాదాసీదాగా ఉండడం మీకు ఎలా సాధ్యం? ఇందులో సాదాసీదా ఏముంది? నేను ఉండే తీరే ఇది, నా తీరే ఇది. సహజంగా నేను వైద్యుడిని, అప్పటికి ఇప్పటికీ నాలో మార్పులు రాలే. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అని బాధ్యతలు పెరిగినాయి. ఇప్పుడు ఇంతకుముందు వైద్యుడిగా పేషెంట్ల పట్ల బాధ్యత ఉండేది, ఈవేళ అట్లా కాదు. పేషెంట్లతో పాటు సమాజం పట్ల బాధ్యతని బాగా బరువును పెట్టారు. మన మీద నమ్మకం ఉంచారు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్ చేస్తాడు, డాక్టర్ జగన్మోహన్ రావు చేస్తాడు అనే నమ్మకాన్ని పెట్టారు. కాబట్టి ఆ నమ్మకాన్ని మనం కూడా ఒమ్ము చేయకుండా ఆయన నమ్మకాన్ని నిలబెట్టాలి. తద్వారా ఆయన విశ్వాసాన్ని మనం పొందాలి, ప్రజలకి మంచి చేయాలి. ఇదే ఎజెండా మాదంతా. కాబట్టి అందరికీ అందుబాటులో ఉంటాం. కాబట్టి ఎమ్మెల్యే గారు ఎవరినైనా ఈజీగా కలుస్తారు, ఎవరికైనా వెసులుబాటు ఉంటుంది అనేదే అందరి నోట వినిపించే మాట. నందిగామ నియోజకవర్గంలో ఏ సెంటర్లను అడిగినా కూడా ప్రతి అవ్వ, ప్రతి తాత, ప్రతి తమ్ముడు, అక్క కూడా మాకు ఎమ్మెల్యే, మాకు మొండితోక జగన్మోహన్ గారు అయితేనే చాలా మంచి జరుగుతుంది. అదేవిధంగా ఇద్దరు బ్రదర్స్ కూడా రామ్ లక్ష్మణ్లా కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారని కూడా ఇంత ఆదరణ వస్తుంది మీకు, మీ యొక్క బ్రదర్కి కూడా. ఇంత ఆదరణ మీరు ఎలా సాధ్యం? ఈ ఆదరణకు కారణం మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఎమ్మెల్యేగా గెలిపించిన తర్వాత నియోజకవర్గానికి ఏం కావాలని నేను ఏదడిగినా కాదనకుండా చేశారు. 1. 2, మమ్మల్ని బలోపేతం చేయడానికి. అలాగే అరుణ్ కుమార్ జగన్ గారితో 2012 నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన పనితీరు కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ఖచ్చితంగా ఆయన కూడా తగిన పదవి ఇవ్వడం ద్వారా పార్టీకి మరింత ఆయన సేవ చేస్తాడు అనే నమ్మకంతో ఆయనకి ఉమ్మడి కృష్ణా జిల్లా ఎమ్మెల్సీగా ఇవ్వడం జరిగింది. మమ్మల్ని ఈ పశ్చిమ కృష్ణాలో బలమైన నాయకులుగా మమ్మల్ని మార్చింది, మా ఎదుగుదలకి తోడ్పడింది. ఈవేళ మేము ఈ స్థితిలో నిలబడడానికి కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే ఖచ్చితంగా. ఎందుకంటే ఈవేళ మేము తెలుగుదేశం పార్టీతో పోటీ పడుతున్నామంటే నందిగామ నియోజకవర్గం లాంటి దాంట్లో
మాకు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఏ విధంగా నిలబెట్టారు, మాకు ఆయన ఎలాంటి తోడ్పాటును అందజేస్తున్నారు, ఆయన ఆశీస్సులు ఎలా ఉన్నాయి, ఆయన మా పట్ల ఉన్న నమ్మకం, ఖచ్చితంగా ఆయన విశ్వాసాన్ని చూరగొన్నాం. తద్వారానే మేము ఈ స్థాయికి చేరగలిగాం. ఖచ్చితంగా మనం ఉండితోక సోదరుల్ని నమ్మొచ్చు, నందిగామకి మంచి చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో మంచి సాంగత్యం ఉంది కాబట్టి వాళ్ళు నందిగామకి మంచి జరిగే పనులన్నీ చేయించు రాగలరు అనే ఉద్దేశంతో ప్రజలంతా మమ్మల్ని నమ్ముతున్నారు. అదేవిధంగా మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో పార్టీలకి, కులాలకి, మతాలకి అతీతంగా లబ్ధిదారులకి మేలు చేయాల్సిందే, ఏదైనా సరే మన దగ్గరికి వస్తే, శత్రువైనా మన దగ్గరికి వస్తే మనం చేయాల్సిందే అనేది ఆయన మొదటి నుంచి చెప్తుంది. ఆయన చెప్పిన దాన్ని తూచా తప్పకుండా మేము పాటిస్తున్నాం. అదేవిధంగా ఆయన సహజంగా చెప్పేది పెత్తందారీ వ్యవస్థ అంటే ఏ వర్గానికో, ఏ మతానికో, ఏ కులానికో సంబంధించింది కాదు. పెత్తందారులు అన్ని కులాల్లో ఉంటారు, అన్ని చోట్ల ఉంటారు. వాళ్ళు వాళ్ళ ద్వారానే ఏదైనా అవ్వాలి, వాళ్ళ దగ్గరికే రావాలి, వాళ్ళు చెబితేనే అవ్వాలి, వాళ్ళు చెప్పిందే వేదం అనే విధంగా చెప్తారు. అలాగా కాదు, ప్రభుత్వం ప్రజలందరిది కాబట్టి ప్రభుత్వం ప్రజలకి జవాబుదారీగా ఉండాలా. మనకు ఓటేసినా ఓటైపోయినా ఈ రాష్ట్ర ప్రజలకి అన్ని విధాలా అండగా ఉండాలి. ఉదాహరణకి చదువు కావచ్చు, వైద్యం కావచ్చు, గృహాలు కావచ్చు, మహిళా సాధికారత కావచ్చు, రైతులు కావచ్చు, ఎవరైనా సరే మాకు ప్రభుత్వం అండగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా ప్రభుత్వం మాకు అండగా ఉంటుందనే నమ్మకాన్ని 5 సంవత్సరాల్లో పూర్తిగా ఇవ్వగలిగారు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టే ఆదరణే మా మీద కనపడుతుంది. ఆయన మీద పడ్డ వెలుగే మా మీద కూడా పడి ఆ వెలుగులో మేము మంచిగా కనపడుతున్నాం. ఒకవైపు రాత్రి పగల తేడా లేకుండా నందిగామ నియోజకవర్గాన్ని మీరు అభివృద్ధి చేస్తుంటే, మరొక వైపు మీ పైన తంగిరాల సౌమ్య టీడీపీ అభ్యర్థి విమర్శ చేస్తున్నారు. లేని కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని చూపిస్తున్నారు, లేని పడకల ఆసుపత్రిని కూడా చూపిస్తున్నారు. ఇదంతా కేవలం బోగస్ అంటూ కూడా మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. మరి దీనికి మీరు ఏం సమాధానం? చాలా హాస్యాస్పదం. 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ అయిపోయింది నందిగామలో 100 పడకల హాస్పిటల్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన స్టాఫ్ వచ్చారు, డాక్టర్లు వచ్చారు, హాస్పిటల్ నడుస్తోంది. మేము చేసింది ఏంటి, ఈ స్థలం సరిపోదు కాబట్టి ఇప్పుడు 4 డాక్టర్లు ఒక రూమ్లో ఉండి చూసే పరిస్థితి ఇది. కాబట్టి 100 పడకలకి సంబంధించిన హాస్పిటల్కి 5 ఎకరాలు కావాలన్నారు కాబట్టి 5 ఎకరాల కోసం మేము సేకరించడం జరిగింది. దానికి ఆవేళ ప్రారంభోత్సవం చేయడం జరిగింది తప్ప అసలు హాస్పిటల్ ఎప్పుడో వచ్చింది, డాక్టర్లు వచ్చారు, స్టాఫ్ వచ్చింది, హాస్పిటల్ పని చేస్తుంది. ఈవేళ 350 మంది ఓపీ వస్తున్నారు ఈ హాస్పిటల్కి. ఈవేళ ఎన్టీఆర్ జిల్లాలో 100 పడకల ఆసుపత్రి అని మీరు అడిగితే ఎవరైనా నందిగామనే చెప్తారు. అది 100 పడకల హాస్పిటల్ బోగస్ అంటే ఇది నవ్వుకోవాలా, లేకపోతే అమాయకత్వమా, లేకపోతే ఎలా తీసుకోవాలి, దీన్ని ఎలా తీసుకోవాలా, లేకపోతే ప్రజల్ని మభ్య పెట్టాలనుకుంటున్నారా, మోసం చేయాలనుకుంటున్నారా? 100 పడకల ఆసుపత్రి స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మనకి డాక్టర్లు స్టాఫ్ వచ్చి నడుస్తుంటే మనం కొత్తదాన్ని కట్టించడానికి ఇప్పుడు ఉన్నది మనకు సరిపోదు కాబట్టి కొత్తది 5 ఎకరాలు కావాలన్నారు, 5 ఎకరాలు సేకరించాం. కానీ హాస్పిటల్ అయితే నడుస్తుంది. అలాగే కేంద్రీయ విద్యాలయం దానికి సంబంధించిన అనుమతులు కానీ ఇంకోటి కానీ ఉత్తర ప్రత్యుత్తరాలు కానీ కలెక్టర్ గారితో కానీ ఎవరితోటైనా చేసినటువంటి అన్నీ కూడా ఉన్నాయి. మీరు ఎవరన్నా ఆర్టీఐ వేస్తే తెలిసిపోతుంది అసలు ఎక్కడి వరకు వచ్చిందనేది. ఎన్నోసార్లు ఇంగ్లీష్ పత్రికల్లో కూడా నందిగామకి కేంద్రీయ విద్యాలయం వస్తుందని చెప్పారు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు క్యాబినెట్లో ఉంది. క్యాబినెట్ అప్రూవల్ వస్తే స్టార్ట్ అయిపోద్ది. వాస్తవానికి ఈ విద్యా సంవత్సరమే స్టార్ట్ అవుద్ది అనుకున్నాం. వీళ్ళు కేంద్రీయ విద్యాలయం అని చెప్తున్నారు, ఇది వాస్తవమా కాదా అని వాళ్ళు వాస్తవాలు తెలుసుకోవాలి. 100 పడకల హాస్పిటల్ అంటున్నారు, అది వాస్తవమా కాదా అని తెలుసుకోవాలి. దీనికి సంబంధించిన జీవోలు కూడా రిలీజ్ చేయడం బయట పెట్టడం జరిగింది. అలాగే కేంద్రీయ విద్యాలయానికి సంబంధించిన ఉత్తర ప్రత్యుత్తరాలు ఏ స్థాయిలో ఉందనేది కూడా అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో. మరి ఎవరిని మభ్య పెట్టాలనుకుంటున్నారు, ఎవరిని మోసం చేయాలనుకుంటున్నారు? ఇప్పుడు ఆకాశం మీద ఉమ్మేస్తే ఎక్కడ పడుతుంది? మన ముఖం మీద పడుతుంది. ఇదే జరుగుతుంది, ఇంతకన్నా వేరే ఏం లేదు. సాధారణంగా ఎమ్మెల్యే అంటే కొంచెమైనా గర్వం ఉంటుంది. అటువంటిది ఎటువంటి కలంసం లేని వ్యక్తి మీరు. అదేవిధంగా నందిగామ ప్రజలకి మీ యొక్క సేవలు కాదు, రాష్ట్ర వ్యాప్తంగా మీ సేవలు కూడా గుర్తించాలని మీ నందిగామ ప్రజలు కోరుకుంటున్నారు. మంత్రివర్గంలో ఖచ్చితంగా మండితోక జగన్ గారు ఉంటే ఆ యొక్క మంత్రివర్గానికి ఒక మంచి స్థానం ఉండబోతుందంటూ కూడా ప్రజలు ఆశిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు కూడా మీ పైన సానుకూలంగా ఉన్నారని మీరు భావిస్తున్నారు. ఇప్పుడు ప్రజలందరూ నేను మంచివాడిని అనుకున్నాను అని అంటున్నారంటే ఖచ్చితంగా వాళ్ళను ఆ దృష్టితో చూస్తున్నారు మంచిగా. 1, 2 ఇక మంత్రి పదవులు ఇవన్నీ పక్కన పెడితే ప్రజలకు సేవ చేయడానికి వచ్చాం. నందిగామ అభివృద్ధి అనుకున్నాం, నందిగామ అభివృద్ధి చేస్తాం, దీన్ని కొనసాగిస్తాం. అదేవిధంగా
ఎంతోమంది ప్రతిభావంతులు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అంతా చదువుకున్న వాళ్ళు ఉన్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎవరిని ఎప్పుడు ఏ విధంగా ఉపయోగించాలో నాయకుడికి బాగా తెలుసు. ఆయన తీసుకునే నిర్ణయానికి అందరం కట్టుబడి ఉంటాం. ఆయన ఏ పని చేసినా మంచి పనే చేస్తారు, మంచికే చేస్తారు. ఇప్పుడు పోయినసారి కూడా చాలామంది అనుకున్నారు, కానీ నాకు మంత్రి పదవి కన్నా మా తమ్ముడికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు కదా, అంతకన్నా గొప్పదేమైనా ఉందా? పెద్ద పెద్ద వాళ్ళకే ఒక కుటుంబంలో 2 పదవులు వచ్చినాయి. దాని పక్కన మేము ఉన్నాం, దాని సరసన మేము ఉన్నాం. మాకు ఎంతటి ప్రత్యేకతనిచ్చారు, ఎంతటి ఆదరాభిమానాలు చూపించారు. ఇంత ఆయనకు తెలుసు ఏం చేయాలో, ఆయన చేస్తారు. ఎలా ఉపయోగించాలంటే అలా చేస్తారు. ఈ పార్టీలో ఉన్నందుకు, ఈ పార్టీ నుంచి ప్రజాప్రతినిధులుగా అయినందుకే మాకు గర్వకారణం. ఎందుకంటే మా నియోజకవర్గానికి సంబంధించి లేకపోతే ఈ రాష్ట్రానికి సంబంధించిన వేటి గురించి అయినా ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలిగే స్వేచ్ఛ మాకు ఉంది. ఆయన వింటారు. ఇంతకన్నా అదృష్టం ఏమైనా ఉంటుందా? ఇంతకన్నా అదృష్టం ఉండదు కదా. కాబట్టి అసలు ఎస్సీ నియోజకవర్గంలో అంటే నందిగామ నుంచి నేను మా తమ్ముడు ప్రజాప్రతినిధులుగా ఉండడం, ఏదైనా ముఖ్యమంత్రి గారితో మాట్లాడగలగటం, అది ముఖ్యమంత్రి గారు మా మీద నమ్మకంతో నాయకత్వాన్ని పూర్తిగా మా నుంచి ఎదిగేలాగా మమ్మల్ని నాయకులుగా చేసే విధంగా చేయడం, ఇది ఎంత గొప్ప విషయం. అందరూ అంటారు కదా సామాజిక సాధికారత, దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ముండితో ఒక సోదరులు. జూన్ 3 అనేది ఖచ్చితంగా ప్రమాణ స్వీకారం మీదే అన్న. ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది. ఖచ్చితంగా గెలిచే ఎమ్మెల్యేలో నందిగామ ఖచ్చితంగా ఉంటుంది. అంటే మీరు ప్లాన్ వేసుకున్నారా? ఇంకా అభివృద్ధి చేయాలి, ఇంకా ప్రజలకు మంచి చేయాలి, ఏమైనా వ్యూహాలు ఉన్నాయా మీకు నందిగామ సంబంధించి? ముఖ్యంగా ఖచ్చితంగా నందిగామని ఒక మంచి స్థానంలో ఉంచాలన్నదే మా ప్రధాన ఉద్దేశం. దానికి తగ్గట్టు ప్లాన్స్ మాకున్నాయి. ఆల్రెడీ కొన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. రేపు ముఖ్యమంత్రి గారు ఇక్కడికి వచ్చి, రేపు ఎన్నికలకు సంబంధించి ఇక్కడ సభ ఉంటుంది, ఎన్నికల సభ. ఆ సభలో ముఖ్యమంత్రి గారి నుడి ద్వారానే మేము కొన్ని చెప్పిస్తాం. ముఖ్యమైన ప్రశ్నగా జగన్ పైన దాడి, మీరు కూడా ప్రత్యక్షంగా పక్కన ఉన్న పరిస్థితి ఏంటి సార్? జనం నుంచి వస్తున్న ఆదరణ తట్టుకోలేక టీడీపీ నాయకులు ఇటువంటి ప్రభుత్వాలు తోడ్పడుతున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగింది అంటే అసలు మనం అందరం ఉలిక్కిపడే, ఇది ఎవరైనా కావచ్చు, ఏ ముఖ్యమంత్రి అయినా కావచ్చు. ఇలాంటి దాడులను మనం అంతా ముక్తకంఠంతో ఖండించాలి. తర్వాత దీని మీద ఆయనే చేయించుకున్నాడు, ఇలాంటి మాటలు ఎంత విచిత్రం అంటే, ఆయనకి తగిలిన తర్వాత అది వెల్లంపల్లి గారి తగిలింది, ఆయన కార్నియా దెబ్బతింది. నేను పక్కనుండి ఆయన చూపించాను, అన్ని టెస్టులు చేయించాను. తర్వాత రిటెనోస్కోపీ కూడా చేస్తున్నారు. తర్వాత నేను ఆయన కలవలేకపోయాను. దగ్గరుండి కంటి డాక్టర్ గారు చూపించి మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఎమ్మెల్సీ ఇవన్నీ చేయించింది నేను. ముఖ్యమంత్రి గారికి దెబ్బ తగిలిన తర్వాత 2 సార్లు ఆయన కట్టు మార్చుకున్నారు, రక్తం కారతంటే. ఆయన్ని వద్దని చెప్పగలిగే అంత పరిస్థితి లేదు, చెప్పలేం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి. అక్కడికి అయోధ్యరామరెడ్డి గారికి నేను వెంటనే చెప్పాను, సార్ మరి ఆయనకి ఇలా తగిలింది, పొరపాటున దేంతో కొట్టారో మనకు తెలీదు, దానికి ఏదన్నా విష పదార్థం పూసి అన్న చేస్తే ఈయన పరిస్థితి ఏంటి, ఇది మనం ఇలా కొనసాగించవచ్చా, మనం ఖచ్చితంగా ఇమీడియట్గా డాక్టర్లకి చూపించాలి కదా అని కూడా నేను అయోధ్యరామరెడ్డి గారితో మాట్లాడడం జరిగింది. లేదు డాక్టర్లు వస్తున్నారు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు నా కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా నేను వాళ్ళకి కనపడాలా, వాళ్ళ అభివాదాలను స్వీకరించాలా, వాళ్ళకి తన అభివాదం తెలియజేయాలనే ఉద్దేశంతో ఆయన కొనసాగించారు. 2 సార్లు రక్తం కారుతున్నప్పటికీ. ఇలాంటి వాటి మీద కూడా చౌకబారు విమర్శలు చేయటం, చౌకబారుగా సోషల్ మీడియాలో మాట్లాడడం దురదృష్టకరం. ఒక వ్యక్తికి కన్ను పోయే పరిస్థితి వచ్చింది, ఇంకో వ్యక్తికి నొసట కింద తగిలితే కన్ను పోతుంది. అదే వేరే ఇంకోటి ఏదన్నా అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ రివాల్వర్ లాంటిది అయితే ఏంటి పరిస్థితి? ఎంత దురదృష్టకరమైనటువంటి సంఘటన. వీటికి కూడా వేరేగా ఆపాదించడం దురదృష్టకరం. ఇంతకుముందు కూడా అంతే, పెద్ద పెద్దలు మాట్లాడుతున్నారు కూడికెత్తి అని. వాళ్ళే కూడికెత్తి అంటారు, మళ్ళీ వాళ్ళే అతనికి శ్రీనివాసరావుకి బెయిల్ రాకుండా చేస్తున్నారు. 2 వాళ్ళే మాట్లాడతారు. 1 ఆయనే చేయించాడంటారు, 2 బెయిల్ రాకుండా. అసలు ఏంటిది ఎంత దిగజారుడుతనం? ఎవరు చేస్తారు ఇట్లా? మీరు చేయించుకోగలరా? మీరు కత్తితో పొడిపించుకోగలరా? రాయలతో కొట్టించుకోగలరా? అట్లా ఎక్కడి నుంచో. ఇది మనం విమర్శ చేసినా, ఏమన్నా మాట్లాడినా, ఏం చేసినా సహేతుకంగా మాట్లాడాలి. మనం రాష్ట్రానికి ఏ సందేశం ఇస్తాం పార్టీ తరపున, ఇది ఆలోచించుకోవాలి. ప్రజలు కూడా ఆలోచించాలా. ఏమనుకుంటారు ప్రజలు? ఏంటిది అనుకుంటారు. ఇంత దిగజారు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేనేలేదు.
కులాలకి పార్టీలకి అతీతంగా మిమ్మల్ని ఇష్టపడే వ్యక్తి కేశినేని నాని ఎంపీగా పోటీ చేస్తున్నారు. ఆయన గురించి ఏం చెప్తారు సార్? మీకు ఆయనకున్న సన్నిహితం కానీ ఖచ్చితంగా విజయవాడ పార్లమెంట్లో వైసీపీ జెండా ఎగరబోతుంది. కేశినేని నాని గారు ప్రజాసేవ ద్వారా 2 సార్లు ఎంపీగా అయ్యారు. రెండోసారి పూర్తిగా ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. 6 మేము ఎమ్మెల్యేలు గెలిచిన ఎంపీగా ఆయన గెలిచాడు. కాబట్టి ఆయన ప్రజాసేవకే కట్టుబడి ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రజాసేవకుని కూడా తెలుగుదేశం పార్టీ ఆయనకి సీటు లేకుండా ఆయన్ని బయటికి నెట్టిందంటే మీరు ఆలోచించాల. ఇలాంటి వాళ్ళకి మా పార్టీ గేట్లు తెరిచి ఉంటాయి ప్రజాసేవ చేసేవాళ్ళకి. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారికి ఎవరైతే సేవ చేస్తారో, ఎవరైతే ప్రజలతో మమేకం అవుతారో అలాంటి వాళ్ళకి సముచిత స్థానం ఇస్తారు. కేశినేని నాని గారు గెలుస్తారు. ఎన్టీఆర్ జిల్లా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, కేశినేని నాని గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని రకాలుగా సమగ్రంగా అభివృద్ధి చెందుతని ముందుగానే మీకు తెలియజేస్తాను. తెలంగాణ ప్రజల ఆరాధ్య దైవం కేసీఆర్ గారు. ఇక్కడ గెలిచేది జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఒక ప్రముఖ ఛానల్లో కూడా ఈరోజు ఆ యొక్క వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చని పరిస్థితి. అటువంటి వ్యక్తి, అటువంటి రాజకీయ దురంధరుడే జగన్మోహన్ రెడ్డి గెలుస్తారంటున్నారంటే అందరూ కూడా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు ఈ యొక్క ఎన్నికలు. ఖచ్చితంగా చూస్తారు. ఎందుకని ఒక వినూత్నమైనటువంటి ప్రజా పరిపాలన, రివల్యూషనరీ పరిపాలన, ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల కోసం ఏర్పడినటువంటి ప్రభుత్వం ప్రజల కోసం పనిచేసింది. ఫస్ట్ టైం కంప్లీట్గా వాళ్ళ పరిపాలన కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, ప్రభుత్వం మొత్తం వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చింది, ప్రజల దగ్గర చెంతకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఆయన ఖచ్చితంగా గెలుస్తాడని వాళ్ళకి తెలుసు. ఎంత మెజారిటీతో గెలుస్తాడన్నదే వాళ్ళ యొక్క ఉద్దేశం. మళ్ళీ ఏం చెప్తారు మీ నందిగాం ప్రజలకు మీరు? అంటే ఇంతలా మిమ్మల్ని ఆదరిస్తున్నారు ఈ ఎన్నికలకు సంబంధించి, కానీ నందిగాం ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకోవాలి? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నందిగామ సమగ్రంగా అభివృద్ధి చెందుద్ది. మీరు పెట్టుకున్న నమ్మకం జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఒమ్ము చేయకుండా నందిగామని ఒక మంచి అభివృద్ధి చెందిన నియోజకవర్గంగా చేసే విధంగానే మా అడుగులు ఉంటాయి. దానికి జగన్మోహన్ రెడ్డి గారి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మనం ఖచ్చితంగా ముందుకెళ్తామని మీ అందరికీ సగర్వంగా తెలియజేస్తున్నాను.